అర్జున్ కూడా అందుకే నేను నోరు తెరవద్దన్నా, అక్కడికి ఇక్కడ స్లిప్ అయ్యాడు. ప్రియురాలు ఎవరు కాదు, ఎత్తబడే సంఘం, రాకడ సంఘం, వధువు సంఘం, జ్యేష్ఠుల సంఘం, సార్వత్రిక సంఘం. లెక్కకు మించిన కన్యకలు నాకున్నారంటే ఎందుకో తెలిసి ఈ భూమి మీద కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి. ఏ ఒక్క డినామినేషన్తో కానీ ఏం నాది పెద్ద సంఘమా, నాది చిన్న సంఘమా, మా మందిరంలో అయ్యి ఉన్నాయి, మా మందిరంలో అయ్యి ఉన్నాయి అంటే ఏ సంఘం పేరు మీద ఎవడు పరలోకం వెళ్ళడు. అర్థమైందా? సంఘాల పేరు మీద ఎవరు పరలోకం 100% వెళ్ళరు. మరి ఏ బేసిక్ మీద నువ్వు పరలోకం వెళ్తావంటే ఒకటే మాట, సిద్ధపాటు. ఆమె అంటాడు మత్తయి 24:42 మాకునమ్మా ఏమంటాడు? మత్తయి 24:42 ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థించమంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేదు కుర్చీ చేసుకుంటున్నాడు, నా కుర్చీ ఖాళీ ఎక్కడేది మన కుర్చీ చేసుకెళ్తాడు. కుర్చీ చేసుకుని పర్వాలేదు, కుర్చీ ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు వద్ద ముందు చెప్పాను బాగా నాకున్న బ్యాలీ అడిగి మీరు నన్ను తిన్నా బాబా, నేను తిన్నా అంతేవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? లెక్కకు మించిన కన్యకలు నాకున్నారు కానీ నా ప్రియురాలు అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు. చూసి బాప్తిజం పొందినోళ్ళందరూ పరలోకం వెళ్ళరు. మరి అలా చిన్న ముచ్చట మాట్లాడదాం. ప్రకటన గ్రంథంలో మీరు చదవద్దు, 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో ఉత్తమమైన సంఘాలు ఎన్ని ఉన్నాయి? మీరు వెళ్ళొద్దు. 2 సంఘాలు ఉన్నాయి, మీరు అటు సీరియస్గా చూడవద్దు. నేను చెప్తాను ఏమనండి. స్మరణ సంఘము, ఫిలదెల్ఫియా సంఘం, ఏ దోషము లేని సంఘం, పరమ ప్రస్తుత్వం కలిగిన సంఘం ఏంటిది? లవోదికయ సంఘం. లవోదికయ సంఘాన్ని కూడా దేవుడు వదిలిపెట్టాడా? ప్రకటన 3:20-21 చదివి పెట్టండి, పర్వాలేదు. ప్రకటన 3:20-21 వచనాలు. ఇదిగో ఎక్కడున్నాడు? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉండాలి వాస్తవానికి? లోపల బయట? అమ్మా లోపల ఉండాల్సిన యేసయ్యని బయట పెట్టి ఆరాధన చేస్తున్నాడు అంటారు. కానీ వాళ్ళకు కూడా ఆఖరి నిమిషంలో ఒక అవకాశం ఇచ్చాడు. ఎవడైతే నా స్వరము వింటాడో, ఎవడైతే నా స్వరము గుర్తుపడతాడో, గుర్తుపట్టి తలుపుసిస్తే నేను వానితోను వాడు నాతోను భోజన పంక్తిలో అని అక్కడితో వదిలేలా. నేను జయించి నా తండ్రి సింహాసనం అందున్న ప్రకారము నువ్వు కూడా జయిస్తే నా తండ్రి సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాను అన్నాడు. ఆమేన్. ఇది ఎలాంటి అవకాశం? వాస్తవానికి పరమ భ్రష్ట సంఘం కదండి కదా. అంటే వాళ్ళని కూడా వదిలిపెట్టాలి. చిన్నగా మనకు అర్థం అవడం కోసం సిలువ మీద దొంగ ఎప్పుడు అసలు